హలో గైస్, మీరు ఒక మంచి షార్ట్ వీడియోని చేసి అప్లోడ్ అయితే చేస్తారు. సో అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియోకి మంచిగానే వ్యూస్ వస్తాయి అండ్ లైక్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, షేర్స్ కూడా వస్తాయి. సో ఇలా జరుగుతున్నప్పుడు అండ్ ఒక 1 డే 2 డేస్ తర్వాత అండ్ ఇంకో వీడియోని అప్లోడ్ చేస్తారు. సో ఆ వీడియోకి సడన్గా వ్యూస్ అనేది రావడం లేదు అండ్ ఆ వీడియో అక్కడిదక్కడనే ఆగిపోతుంది అండ్ లైక్స్ రావు, వ్యూస్ రావు, ఫ్రీజ్ అయినట్టు ఇలా చూపిస్తూ ఉంటుంది. సో అసలు ఫ్రీజ్ ఎందుకు అవుతుంది, వ్యూస్ అనేది ఎందుకు తగ్గిపోతున్నాయి, అసలు వ్యూసే రావడం లేదు ఎందుకు అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో గాయస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా గాయస్? సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఒక వీడియోని మనం అప్లోడ్ చేసిన వెంటనే వ్యూస్ అనేది వస్తాయి అండ్ ఆ వ్యూస్, లైక్స్, కామెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటే సో ఆ వీడియోని కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏదైతే అల్గోరిథం ఉందో యూట్యూబ్ అల్గోరిథం, సో ఆ యూట్యూబ్ అల్గోరిథం రివ్యూకి అయితే ఆ వీడియోని పంపిస్తుంది. సో ఆ రివ్యూలో ఈ వ్యక్తి వీడియో కరెక్ట్గా చేశాడా అండ్ యూజ్లెస్ కంటెంటా అండ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఫాలో చేశాడా అనేది టోటల్గా రివ్యూ అనేది చేస్తారు. ఒకవేళ ఆ వీడియో రివ్యూలో ఫెయిల్ అయితే ఆ వీడియోకి వ్యూస్ రావు అండ్ లైక్స్ రావు, షేర్స్ రావు. ఎందుకంటే ఆ వీడియో ఫ్రీజ్ అయినట్టే, ఎందుకంటే మీరు కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఫాలో చేయలేదు కదా. సో అందుకనే ఫ్రీజ్ అయితే అవుతుంది. అండ్ ఇంకా కొంతమంది వీడియోస్ బాగానే చేస్తారు అండ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఫాలో చేసి కూడా మంచి వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేస్తారు. సో వాళ్ళ వీడియోస్కి కూడా వ్యూస్ అనేది రావు. సో ఎందుకు రావు? కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఫాలో చేస్తున్నారు అండ్ మంచిగా వీడియోస్ కూడా చేస్తున్నారు అండ్ మంచి కంటెంట్ అనేది ఇస్తూ ఉంటారు, అయినా వాళ్ళ వీడియోస్కి అయితే వ్యూస్ అనేది రావు. అసలు ఇలా ఎందుకు అవుతుంది? సో దీని వెనుక అసలైన రీజన్ ఏంటి? మన వీడియో యూట్యూబ్ రివ్యూ పంపించినప్పుడు అండ్ మన వీడియోకి వ్యూస్ అనేది ఆగిపోతూ ఉంటాయి. మన వీడియో ఎప్పుడైతే యూట్యూబ్ అల్గోరిథం సో రివ్యూకి పంపిస్తుందో సో ఆ టైంలో వీడియోకి వ్యూస్ అనేది రావు. ఎందుకు రావు అంటే వీడియోని యూట్యూబ్ అల్గోరిథం రివ్యూకి పంపిస్తుంది కదా. సో ఆ రివ్యూ చేసే ప్రాసెస్లో అండ్ ఆ వీడియోకి వ్యూస్ అనేది చూపించదు. ఎందుకు చూపించదు అంటే వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు, లైక్స్ వస్తారు, షేర్స్ వస్తారు, అన్నీ వస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఆ టైంలో ఏదైతే ప్రాసెసింగ్ అవుతుందో అండ్ వీడియో రివ్యూ అయితే చేస్తుందో ఆ టైంలో వీడియోస్కి వ్యూస్ అనేది చూపించదు అండ్ దానికి వచ్చే వ్యూస్ అండ్ కామెంట్స్ ఇక్కడ కౌంట్ అవుతూనే ఉంటాయి, బట్ అక్కడ డిస్ప్లే పైన అయితే చూపించదు. సో దీని వెనుక ఉన్న అసలైన రీజన్ ఇది. దీనివల్ల కొంతమందికి వ్యూస్ రావు అండ్ ఫ్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వీడియోకి వ్యూస్ రావడం లేదు అండ్ అనేసి ఏం చేస్తారంటే ఆ వీడియోని అప్లోడ్ చేసి తర్వాత వీడియోకి వ్యూస్ రావడం లేదని దాన్ని డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ అనేది చేస్తూ ఉంటారు. సో అలా చేస్తే మీ ఛానల్కి అనేది ప్రాబ్లం అయితే వస్తుంది గైస్. ఓకేనా? సో అలా అయితే మీరు చేయకూడదు. ఓకేనా? అండ్ ఇంకా కొంతమంది వీడియోస్ చేస్తారు, అప్లోడ్ చేసిన వెంటనే వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఇలా రాకపోతే ఆ వీడియోనే ఫెయిల్ అయింది అండ్ మళ్ళీ రీషూట్ చేస్తారు. సో ఇలా అయితే చేస్తూ ఉంటారు చాలా మంది. ఓకేనా గైస్? సో మీకు ఆల్రెడీ ఈ వీడియో ద్వారా మీకు అర్థమై ఉంటుంది సో ఎందుకనేది మన వీడియోకి వ్యూస్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి అనేసి. ఓకేనా గైస్? సో గైస్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్.